హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. ఈరోజు నజరేని ఫుడ్లో ఆంధ్రా స్టైల్ మ్యారేజెస్ ఫంక్షన్లో చేసే కమ్మని రవ్వ కేసరిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అంతేకాదండి, ఫెస్టివల్స్కి కూడా ఈ రవ్వ కేసరిని ఎక్కువగా చేస్తారు. తక్కువ పదార్థాలతో చాలా సులభంగా రుచిగా తయారు చేసుకోవచ్చు. నోరూరించే రవ్వ కేసరిని నేను చూపించే కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగాక బాదం పప్పు, జీడిపప్పును వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మీకు కావాల్సినన్ని బాదం, జీడిపప్పును వేసి వేయించుకోవచ్చండి. చూడండి, జీడిపప్పు, బాదం వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కిస్మిస్లను వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కిస్మిస్లను కూడా వేయించుకోవాలండి. చూడండి, కిస్మిస్లు కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగాక 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు రవ్వను వేయించుకోవాలి. రవ్వ వేగేలోపు మరొక స్టవ్ మీద లోతుగా ఉండే గిన్నెను పెట్టుకొని 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో నీళ్లను, పంచదారను కూడా తీసుకోవాలండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని 1 స్పూన్ నీళ్ళలో కలిపి వేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్లను బాగా తెరలకాగనివ్వండి. చూడండి, నీళ్లు బాగా కాగి తెరులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత బొంబాయి రవ్వ పచ్చివాసన పోయి మంచి అరోమా రావాలి. బొంబాయి రవ్వ నెయ్యిని అబ్జర్వ్ చేసుకుని పొడి పొడిగా అవుతుందండి. అప్పుడు మనం మరిగించి పెట్టుకున్న నీళ్లను ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా పోసుకోవాలండి. చూడండి, నీళ్లు మొత్తం పోసేసుకున్నాం కదా. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను ఉడికించుకోవాలి. రవ్వ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి, రవ్వ ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాం కదా. బొంబాయి రవ్వ ఉడికి దగ్గర పడుతున్నప్పుడు 1 కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదార వేసాక రవ్వ పల్చగా తయారవుతుందండి. పంచదార కరిగి అప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని రవ్వను కలుపుతూనే ఉండాలి. చూడండి, రవ్వ మంచిగా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు, బాదంను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వావ్, మంచి అరోమా వస్తుందండి. బ్యూటిఫుల్ కలర్ కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కడాయిని స్టవ్ మీద నుంచి దింపుకొని పక్కన పెట్టుకోవాలండి. లేకుంటే ఆ వేడికి కేసరి గట్టిగా అయిపోతుంది. అంతే అండి, ఆంధ్రా స్టైల్ మ్యారేజెస్ ఫంక్షన్ స్పెషల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ రవ్వ కేసరిని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నజరేని ఫుడ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.